హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీచాంప్. మన మల్టీచాంప్లో ఇవాల్టి స్పెషల్ లంచ్ బాక్స్ స్పెషల్ రైస్. అయితే ఈ రైస్ని చాలా ఈజీ టెక్నిక్స్తో చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రుచికరమైన లంచ్ బాక్స్ స్పెషల్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ లంచ్ బాక్స్ స్పెషల్ రైస్ కోసం నేను ఇక్కడైతే సుమారుగా 100 to 150 grams రైస్ వరకు మనకి కుక్ చేసుకొని తీసుకున్నాను. రైస్ కూడా ఇలా పొడిగా కుక్ చేసుకోండి. అదేవిధంగా అంటే ఫ్రెష్ రైసే కుక్ చేసుకోకలేదు. ఒకవేళ కనుక సపోజ్ రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుందనుకోండి, అప్పటికప్పుడు ఇలా చేసుకొని కూడా లంచ్ బాక్స్లో కాకపోయినా సరే మామూలుగా కూడా చక్కగా తినేసేయవచ్చు. ఓకే, ఈ విధంగా కుక్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా 3 tablespoons వరకు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. అలా కలుపుతూ వేయించుకోవడం మూలన ఏంటంటే మనకి పల్లీలు అనేది ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఓకే, డెఫినెట్గా ఈ స్టెప్ని మాత్రం మర్చిపోకుండా ఈ విధంగా కలుపుతూనే వేయించుకోండి. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, పల్లీలన్నీ వేగాయి కదా. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని కూడా జస్ట్ అంటే ఆయిల్ లేకుండా ఇలా డ్రై రోస్టే చేసుకుంటాం. చూసారుగా ఫ్రెండ్స్, ఎండుమిర్చి వేగిపోయి కదా, వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ఎండుమిర్చి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కడాయిలో సుమారుగా ఒక టీ స్పూన్ వరకు నువ్వులు వేసి జస్ట్ లైట్గా వేయించుకుందాం. ఎందుకంటే మరీ ఎక్కువ వేయించక్కర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ వేడికే అనేది నువ్వులు వేగిపోతాయి, లైట్గా చిటపట్లాడుతాయి. చూసారా, చిటపట్లాడుతున్నాయి కదా. వెంటనే అంటే జస్ట్ ఒక నిమిషం పాటు అలా ఉంచేసి స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్గా చల్లారాయి. ఎండుమిర్చి కూడా నేను ఏం చేశానంటే చిన్న ముక్కలుగా ఇలా చేసేసుకొని వేసుకున్నాను కదా. అదేవిధంగా నువ్వులు, పల్లీలు అంటే పొట్టు తీసిన పల్లీలు కూడా ఇందులో వేసుకొని మరీ ఫైన్గా కాకుండా కోర్స్గా అంటే బుర్ అంటే పల్స్ పైన, ఓకే, రివర్స్లో మనం స్విచ్ తిప్పుతూ పల్స్లో గ్రైండ్ చేసేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని ఇందులో సుమారుగా మనం 2 tablespoons కంటే కొంచెం తక్కువగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో జాగ్రత్తగా చూడండి, 1/2 teaspoon వరకు పచ్చెనగపప్పు, అలాగే 1/2 teaspoon వరకు మినపప్పును వేసుకొని ఇవిని అంటే కొంచెం కలుపుతూ వేయించుకుందాం. ఇలా వేయించుకోవటం మూలన అంటే పప్పులు ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే ఈ పప్పులు వేసుకోవటం మూలన రైస్ తినేటప్పుడు పంటి కిందకు పడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి పప్పులు మాత్రం వేసుకోండి. ఓకే, ఇవి వేగుతున్నంత సేపట్లో ఏం చేయాలంటే మనం ఒక 1/2 teaspoon వరకు ఆవాలు వేసుకుందాం. ఓకే, 1/2 teaspoon వరకు ఆవాలు, అదేవిధంగా 1 teaspoon వరకు జీలకర్ర. ఓకే, 1 teaspoon వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా వీటితో పాటు కాస్త వేగనిద్దాం. చూసారు కదా, ఆవాలు జీలకర్ర అనేది చిటపట్లాడాయి కదా. ఇప్పుడు ఇందులో జాగ్రత్తగా చూడండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా అంటే చిన్న ముక్కలుగా తరిగేసుకోండి. ఓకే, అదేవిధంగా కాస్తంత కరివేపాకు, ఒక్క పచ్చిమిరపకాయ చూసారా ఎలా తరిగానో, ఈ విధంగా తరగండి. ఓకే, తరిగేసి వీటిని కూడా ఇందులో వేసుకొని ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్ అయ్యే వరకు ఓకే మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగి సాఫ్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చగా దంచిన 5 లేక 6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని వెంటనే అంటే ఎక్కువసేపు అసలు కలపొద్దు, అలాగే వేయించక్కర్లేదు. ఇప్పుడే మనం కుక్ చేసుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే చిటికెడంత పసుపు, టేస్ట్కి సరిపడంత ఉప్పు. ఓకే, నేను ఇక్కడైతే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను, ఎందుకంటే తక్కువైతే వేసుకోగలం, ఎక్కువైతే తీసుకోలేము కదా, కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. అదేవిధంగా మనం పొడి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పొడిలో 3 tablespoons వరకు పొడి వేసుకుంటున్నాను. ఈ పొడి కనుక తయారు చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడే చిటికల్లో తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, 3 tablespoons వరకు వేసుకున్నాను కదా. వీటిని వేసుకున్నాక ఇందులోనే కాస్తంత కారం చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలకి పెడతాం కదా లంచ్ బాక్స్లోకి, వాళ్ళకి కారం కొంచెం తక్కువగా ఉంటేనే సేఫ్ సైడ్ అనమాట. మీకు ఇంకా కారం తినే పిల్లలు ఉంటే కనుక ఇంకొంచెం కారం వేసుకోండి. ఓకే, నేను ఇక్కడైతే చాలా తక్కువ వేసాను, ఒక 1/2 teaspoon వరకు వేసాను. వేసుకున్న తర్వాత వీటన్నిటిని జాగ్రత్తగా నిదానంగా ఈ విధంగా కలిపేసుకుందాం. ఒకవేళ కనుక మీకు పల్లీల పొడి ఇంకా ఎక్కువ వేయాలనిపిస్తే కొంచెం వేసుకోండి, ఏం తప్పులేదు.
చూసారుగా ఫ్రెండ్స్, పొడి అంతా వేసుకొని చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes పాటు ఇలా కలుపుతూ వేయించుకున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, 3 minutes పాటు వేయించుకున్నాం కదా. చూసారా, డ్రైగా చక్కగా అయ్యింది. అలాగే అన్నంకి మొత్తం మన పొడి అనేది చక్కగా పట్టుకుంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చిటికల్లో ఈ పల్లీల పొడితో లంచ్ బాక్స్ స్పెషల్ రెడీ చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కాల్ని ఫాలో అవుతూ ఈజీ టెక్నిక్లో చాలా క్విక్గా ఈ లంచ్ బాక్స్ స్పెషల్ రెడీ చేసేసుకొని, అలాగే పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టినట్లయితే పిల్లలైతే లంచ్ బాక్స్ డెఫినెట్గా ఖాళీ చేయాల్సిందే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.